క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథములోని 9వ అధ్యాయములోనికి మనము ప్రవేశిద్దాం. ఇది దేవుని యొక్క ప్రణాళికలను, తీర్పులను మనకు తెలియజేస్తుంది. ఈ అధ్యాయము మన విశ్వాసానికి సవాలుగా నిలుస్తుంది. మొదటి దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమి మీద పడెను. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్టు పొగ పైకి వచ్చెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. తేళ్లకున్నట్టు వాటికి శక్తి ఇవ్వబడెను. వాటికి నుదుళ్ల యందు దేవుని ముద్రలేని మనుష్యులను మాత్రము బాధించుటకు అధికారము ఇయ్యబడెను. ఐదవ దూత బూర ఊదినప్పుడు ఒక నక్షత్రము ఆకాశము నుండి భూమి మీద పడుట చూచితిని. అది అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఆ నక్షత్రము అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్టు పొగ పైకి వచ్చెను. ఈ అధ్యాయము మనకు హెచ్చరికగా ఉంది. దేవుని యందు విశ్వాసము ఉంచి ఆయన మార్గములో నడుచుకొనుటకు మనలను ప్రోత్సహించును. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.